దేవుడైన ప్రభుత్వ పరిశుద్ధులకు మహిమకలుగాక. దేవుడు నాడు నేడు ఏకరీతిగా తండ్రి ఆయన కృపను అనుగ్రహించి ఆయన కటాక్షం మనపై ఉంచి నేటి వరకు మనపై తన కృపను ఇచ్చి కరుణిస్తూ ఆదరిస్తున్న తండ్రి పైన ఆదివారం అంశం ఏంటిది? ఆయన బాహులు చాపగా దాన్ని ఇప్పగలవాడెవడు. అవును, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ దేవుని యొక్క మాటను బట్టి నాడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన కరుణించి ఆదరిస్తూ కటాక్షిస్తూ ఈ మహా కనికరం మన కలగజేసి మరి ఆరాధన ప్రవేశించిన దేవుడు. మంచి దేవుని బిడ్డలారా, మరి తొందరగా ఎందుకు 8:30కే స్టార్ట్ చేస్తున్నామంటే 10 నిమిషాలు కూడా లేట్ అయింది. ఏర్పడం వాతావరణాన్ని బట్టి మనం నెలంతా అని చెప్పాము. చాలా మంది అది కూడా గ్రహింపకుండా ఇంకా లేటుగానే వస్తున్నారు. సరే, మంచిది. ఈ దినమున దేవుడు మనకు సెలవిచ్చే గొప్ప మాట, దేవుని యందు నిరీక్షణ ఉంచము. ఎవరు ఉంచాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచము. దేవునిపై ఆధారపడటమును, దేవుని కొరకు కనిపెట్టుకోవటమును, దేవుని యందు నిరీక్షణ ఉండటమును విశ్వాసంతో కూడుకున్న నిరీక్షణ. దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు దేవుడు మన కరుణించి ఆయన కటాక్షించి ఆదరించేవాడు. ఆయన కృపను బట్టి మన జీవితానికి ఆయన చేసే ప్రతి మేలు చాలా గొప్పది. మరి సమయం ప్రభు చదివిస్తున్న మాటను బట్టి దయచేసి వాక్యము టైంలో అటు ఇటు తిరగక మీ పిల్లలు ఎదటి వాళ్ళకి అభ్యంతరం కాకుండా మరి టెంట్ కుండగా చైర్స్ ఉన్నాయి, దాని మీద కూర్చోవచ్చు. ఎక్కువ టైం కూర్చోలేని కూడా అక్కడికి వెళ్ళొచ్చు కూడా. పరిశుద్ధ దేవునికి సన్నివేశాన్ని జ్ఞాపకం చైర్స్ కింద కూర్చోవచ్చు, కింద కూర్చోలేని వాళ్ళు. కానీ దయచేసి కాళ్ళు చాపుకొని అనేది దేవునికి ఇష్టమైనది కాదు. పులిపిట తట్టు చాలా బ్రాంచ్లలో కొందరు కాళ్ళు చాపుతూ కూర్చుంటున్నారు. ప్రతి స్థలంలో చైర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ కూడా మీ పిల్లలు అభ్యంతరపరచకుండా మీరు కూడా చక్కగా చైర్లో కూర్చోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించేవాడు. కనుక దేవుళ్ళారు ఈ విషయాన్ని గ్రహించి చిన్నవారు పెద్దవారు వాక్యం అనేది చాలా విలువైనది. మనం ఎన్నో దినాల నుంచి వాక్యం విన్న వారు ఉన్నారు. మరి ప్రతిసారి కూడా దేవుడు ప్రతిదినము నూతన వాళ్ళు ఇస్తున్నా గనక దాన్ని బట్టి ఉండే విధానం వేరు. ప్రేమ బిడ్డలారా, ఈ విషయాన్ని గ్రహించి వాక్యం చలుస్తుంది. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చలుస్తుంది. 5-6 చూస్తే కూడా ప్రభువా ఆమేన్. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచము. ఆయనే నా రక్షణకర్తని నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ని స్తుతించదను. చాలా మంది జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఏదైనా చిన్న విషయం జరగని ఎంతో గొప్ప గొప్ప మేలు పొందుతుంటారు. చాలా గొప్ప మేలు పొందుతుంటారు. చాలా గొప్ప మేలు పొందుతారు. కానీ అతి చిన్న వాటి విషయంలో నేను చూస్తుంటాను. ఈ మందిరంలోకి వచ్చి కొన్ని కుటుంబాలు ఏ విధంగా వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ కూతుళ్ళు కానీ లేదా వాళ్ళు కానీ వాళ్ళ మనవలు కానీ మనవరాళ్ళు కానీ లేక కొన్ని పరిస్థితులు వివాహాల కోసం ఇంకా రకరకాల ఎన్నో విషయాలు రోగులుగా తిండి
తినే పరిస్థితి లేని వ్యాధులతో రోగములతో వచ్చిన వారు ఉన్నారు. దేవుడు బ్రతికిచ్చి విడిపించి, దేవుడు ఎన్నో కార్యములు చేసి బ్రతికిచ్చాడు, ఆదరించిన వాడు, గొప్ప గొప్ప మేళ్ళు దేవుడు చేశాడు. కానీ ఒక టైం వస్తే వారు అతి చిన్నదానికి చాలా తిరగబడి మాట్లాడతారు, తిరగబాటుతో మాట్లాడతారు, విసర్జించి మాట్లాడతారు, ఇంకా చెప్పాలంటే చాలా దూషించి మాట్లాడతారు. ఇంకా కొన్ని స్థలాల్లో వారికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటారు. ఇవితో చూస్తున్నప్పుడు కొన్ని కుటుంబాలు చూస్తుంటారు. పైగా నాకు ఎంత కోపం తెలుసా అంటే, నాకు అందుకే కోపం వచ్చింది, నాకు ఎందుకు కోపం వచ్చింది అంటారు. అపవాదితో అలంకరింపబడి ఉంటారు, వేషధారణ కలిగి ఉంటారు కనుక వారు అందుకే కోపాలు వస్తాయి. కనబెట్టిన వారు దేవునితో ఉండేవాళ్ళు కాదు, ఒక వేషధారణతో బ్రతుకుతుంటారు. వాక్యం చదవదు, వేషధారులు అని ఆయన. దయచేసి మనం ఆ క్రియలు మనకు కలిగి ఉండకూడదని దేవుడు చదివిస్తున్నాడు. ఇక్కడ భక్తులు అంటున్నాడు, చాలా చక్కగా దేవుడు చెప్తున్నాడు. ఈరోజు కూడా మనం నిరీక్షించి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంతకుండా ప్రేమించాడు. మనల్ని దేవుడు ప్రేమించాడు కనుకే మనకి ఎన్నో కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. మన మరణస్థితిని చిడిపించాడు. చాలా మంది జీవితంలో చూసినప్పుడు, అయ్యా ఏదన్నా ఒక మాట ఎవరైనా తట్టుకోలేమేమంటారు. కారణం ఏంటంటే వాళ్ళకున్న కృతజ్ఞత బుద్ధి, ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటారు కనుక, ప్రభుతో కలిసి ఉంటారు కనుక. బిడ్డలారా, దేవుని పరిశుద్ధ వాక్యం చదివిస్తూ ఉన్నది. మన విషయాన్ని మనం గ్రహించాలి. ఈ సర్వశక్తుల దేవుని దగ్గర మనం ఉన్నాం కనుక దయశిష్యాన్ని గ్రహించండి. భక్తుని అన్నాడు ఆయన, ఏమన్నాడు, నా ప్రాణము, ఇక్కడ ఏమన్నాడంటే, నేను ఇంకాను ఆయన స్తుతించదను. ప్రాణంతో చెప్తున్న, ప్రాణమా, చాలా మంది అంటారు కదా, నా ప్రాణం విసిగిపోయింది. అవునా కాదంటారా? నా ప్రాణం విసిగిపోయింది, నా మనసు ఇసుకిపోయింది, ముఖ్యంగా నా ప్రాణం ఇసుకిపోయింది అయ్యా అంటారు. నాతో అంటుంటారు, అయ్యా నేను నా వల్ల కాదు, నా భర్త విషయంలో కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ, ఇంకా కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు వారు నాతో చెప్తున్నప్పుడు చెప్తూ ఉంటారు, నా ప్రాణం ఇసుకిపోయింది అయ్యా, ఎన్నిసార్లు తీసుకొచ్చాను. లేకపోతే కొందరు అంటుంటారు కదా, కొన్ని పరిస్థితులు 1-2 సార్లు జరుగుతున్న కొన్ని పరిస్థితులు బట్టి అంటుంటారు. నా ప్రియమైన సహోదరి సహోదర, ఆయన పరిశుద్ధురా. దేవుని యొక్క మాట ఒక పది, దేవుని యొక్క వాక్ ఒక పది. చాలా మంది కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, దేవుని ఆత్మ లేని వరకు, ఆత్మను ఆర్పుకునే వరకు కోపం వస్తుంది. దేవుని ఆత్మని ఆర్పుకునే వరకు కోపం. అందుకనే ఆత్మను ఆర్పకుడి. దేవుని ఆత్మను ఏం చేయకూడదు. అందుకని దేవుని ఆత్మ ఏంటంటే, ఆ ఆత్మను దుఃఖపరచు, దేవుని ఆత్మని దుఃఖపరచుకుడి. అయ్యా మేమేం చేసినాం అయ్యా, మేమేదో మా భార్య భర్తలు ఏదో అనుకున్నాం, మేమేదో కోపం వచ్చింది అందుకని చెన్నిదికి రాలేదు, పోలేదు. అదే దేవుడు చెప్పే మాట. చిన్న సులువైన చిక్కుల్లో పడకూడదు. నేను కొంతమంది చూస్తుంటాను, కొన్ని విషయాలు చూస్తున్నాను. చాలా కష్టం వచ్చినప్పుడు, రోదన వచ్చినప్పుడు చిన్నదాన్ని పెద్దని చాలా మంది ప్రేయర్ చేయించుకుంటుంటారు. కానీ ఫెలోషిప్ గురించి సాక్ష్యం అంటే వారి జీవితంలో ఉండదు. కొందరు, అందరు కాదు. వారి జీవితంలో మరికొన్ని ఉంటాయి, వేరే ఉంటుంటాయి. వారు మొబైల్లో కానీ వారి పరిస్థితి చూసినప్పుడు, విషయం తెలిసినప్పుడు చాలా కట్టిన దేవుణ్ణి అంటే మర్చిపోతుంటారు. మంచిది. ఈరోజు దేవుడు చెప్తున్నావు, మన ప్రాణం ఏం చేయకూడదు. నా ప్రాణమా, నాలో ఎందుకు కుంగి ఉన్నావు? ఎందుకు కుంగి ఉన్నావు? ఎన్ని మేలు చూశావు, ఎన్ని ఆశ్చర్య విషయాలు చూశావు, ఎందుకు కుంగి ఉన్నావు నా ప్రాణమా అని. ఆయన నాకు నిరీక్షణకర్త అని, ఆయన నా రక్షణకర్త. దేవుని యొక్క నిరీక్షణ ఉంచవు. ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొనుసు ఇంకను ఆయన స్తుతించదను. ఒక తల్లి అన్నది పాపం, ఏమయ్యా ఆ కురుపులతో, రోగంతో, వ్యాధితో ఆ దుర్వాసన కొడతారు, ఎందుకయ్యాక ఆయన విడిచిపెట్టి ఆయన దూషించి చచ్చిపోరాదా అంది. అనుభవించినావా? చాలా విషయాలు అనుభవించింది. గొప్ప మరి మంచి పిల్లలు, ధనము, ఐశ్వర్యము, చాలా విషయాలు చేస్తున్నప్పుడు దేవుడు సెలవిచ్చే మాట బట్టి, దేవుడు సెలవిస్తున్న
సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నివేశాన్ని జ్ఞాపం చేసుకొని నా ప్రియమైన సహోదరి సహోదర విషయాన్ని గ్రహించాలి. జీవగల దేవుని యొక్క సన్నిధిలో యేసు ప్రభువును నమ్ముకున్నాను అనే మాట ఎంత ప్రాముఖ్యమైందో, యేసు ప్రభువుని నిరీక్షణ కలిగి ఉండటం అనేది అంతకంటే గొప్పది. నిరీక్షణ అనేది ప్రాముఖ్యమైనది. కొందరు యవనస్తులు చెప్తారు, మీరు ప్రార్థన చేయండి అయ్యా అంటారు. నీకు బాధ వస్తుందంటే వెంటనే అంటారు, బాధపడకూడదు అన్నారు కదా. అవును, నా ప్రభు మీరు ప్రార్థించిన ఈ విషయంలో నాకు జయం జరిగింది అంటారు. నిజంగా చెప్పాలంటే కొందరు యవనస్తులు వారి భక్తి విధానము చాలా క్రమమైన రీతిలో దేవుని కోసం కనిపెట్టుకుంటుంటారు. ఎతట వారికి మాదిరికరంగా ఉంటారు. అందుకే ఇక్కడ ఏమంటే, నేను ఇంకనూ దేవుని నిరీక్షణ ఉంచి ఉన్నాను. అందుకని 6వ వచనం కూడా మాట చెప్తాడు, నా దేవా నా ప్రాణం నాలో కుంగి ఉన్నది, యోర్దాను ప్రదేశం నుండి హెర్మోను పర్వతం నుండి మీసాను కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనిస్తున్నాను. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఆయనకు జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి, విధానాన్ని బట్టి, ఏ స్థలంలో సరే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక దీన్ని బిడ్డలారా ఆలోచించడం, ఎక్కడ ఏ కార్యములు చేశాడో, ఏ విధంగా విడిపించాడో, ఏ విధంగా కనికరించాడో, అందుకే ఆయన పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మన ముందు ఆయన కటాక్షం ఉంచి మనపై తన కృపను ఉంచిన దేవుడు, మనెప్పుడు మన ఎందుకు కటాక్షం కలిగిన దేవుడు గనక ఆయన తప్పకుండా మన జ్ఞాపకం చేసుకోవటకు ఆయన ఇష్టపడుతున్న ప్రభు వాక్యం చరుస్తుంది. ప్రియ సహోదరి సోదర, ఈ సర్వోన్నతమైన దేవుని కారణం బట్టి అందుకనే మనం తప్పక పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట నిరీక్షణ కలిగి ఉండుట అనే మాట మనం చూస్తున్నప్పుడు, నిరీక్షణ అనేది చాలా గొప్పది. ప్రభు మాట కోసం నిరీక్షణ కలిగి ఉండటం దేవుడు కోరుకున్నవాడు. అందుకే ఈరోజు పరలోక దేవునితో కలిసి, ఈ పరిశుద్ధాత్మ దేవునితో నేసి, ఈ జీవగల దేవుని యొక్క మాట మన హృదయంలో సిద్ధపరచుకొని ఆయన మాట కోసం మనం కనిపెట్టుకున్నప్పుడు, ఆయన పరిశుద్ధమైన మాట నిరీక్షిస్తున్నప్పుడు ఆయన మనం ఆదరించేవాడు. నిరీక్షణ అనేది మనకు చాలా అవసరమైనదని ప్రభు ఆజ్ఞాపిస్తుంది. వాక్యం ప్రకారం మన హృదయం ప్రభు కొరకు కనిపెట్టుకోవాల్సిన బాధ్యత మనకున్నది. అందుకని నాడు నేడు ఏకరీతికున్న తండ్రి ఆయన చదివిస్తున్న మాట చూసినప్పుడు, కీర్తన 62 చూస్తే 5వ వచనం చెప్తున్న మాట, కీర్తన 62:5 చూస్తే కూడా దేవుని ఆజ్ఞ చరుస్తుంది. వెళ్ళారా, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వల్లే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి నాకు నిరీక్షణ కలుగుతున్నది. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము. నువ్వు నమ్ముకొని ఏదో చేయవలసింది ఏమీ లేదు. అంటే కారణం ఏంటంటే దేవుని స్తుతించాలి, మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభువుకి అనుకూలమైన పవిత్రమైన ప్రవర్తన కూడా కలిగి ఉండాలి, సత్క్రియతో కూడుకోవాలి. కనుక నువ్వేదో ఆయనకేదో నువ్వు తీసుకొచ్చి చెప్తాననేది ఏమి ఉండదు. ఆయనకేమని ఏమంటున్నాడంటే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలిగి ఉన్నది. ఆయన వల్ల నాకు కలుగుతున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను, ఏ శోధన వచ్చినా తప్పింపబడను. కదిలింపబడుతున్న వాళ్ళారా, ప్రతి చిన్నదానికి ప్రార్థన బంధు. భార్భర్త లేదని అనుకుని ఇద్దరు కలిసి ప్రార్థన చేయరు. చాలా మంది ఒకరు పిల్లల గురించి ఏదైనా వచ్చినా ప్రార్థన చేయరు. ఇంకా కొన్ని విషయాలు వస్తే లోకంలో మూట్లన్నీ తీసుకొచ్చి చెప్పుతారు, ఆ భర్త కూడా ప్రార్థన చేయడం. చాలా విషయాల్లో కోల్పోయేది ఎక్కడంటే దేవుని కలుసుకోకపోవటం వలన. ఎందుకు ప్రార్థన రాలేదంటే వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు అంటారు ఏదో చిన్న పని అంటారు, అది అబద్ధమే. పిల్లలు చెప్తుంటారు, రాత్రి గొడవైందయ్యా,
లేక ఇంకోటి ఇక్కడ పోయి వచ్చారు, అక్కడ పోయి వచ్చినారు. చాలా మంది కూడా పరిశుద్ధ దినమును కూడా విలువ కట్టలేని వారు చాలా మంది చూస్తున్నాం. నా ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో, సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో, జీవగల దేవుని యొక్క మాటను బట్టి, నాడు నేడు ఏకరీతికున్న తండ్రి అని మన ప్రేమించిన దేవుడు, అని మన కనికరించిన దేవుడు, ఆయన పరిశుద్ధమైన నామం గొప్పది. ఆలోచించండి, ఇక్కడ సర్వశక్తి గల దేవుడు మనకు సెలవిస్తున్న మాటను బట్టి. అందుకని ఏం కలుగుంది ఆయనకి? నిరీక్షణ అంటే కదా, ప్రభు నామని బట్టి ఈ మాట సెలవిస్తున్నాడు దేవుని సన్నిధిలో. అందుకే ప్రభు మాట కొరకు నా రక్షణకు 7వ వచనం, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. నా బలమైన, మరి నీకేమున్నది? నిరీక్షణ కదా. దేవుడు నాకు ఈ కార్యం చేయగలడు, దేవుడు తప్పగా నన్ను నిరీక్షించగలడు, దేవుడు నా జీవితం ఈ కార్యం చేయగలడని ఎంతమందికి నిరీక్షణ ఉన్నది? చేసినవాడు, చేసేవాడు. పరిశుద్ధ దేవుడు సన్న. అందుకనే కొందరు జీవితాలు చూస్తుంటాను, విలవిలలాడుతూ అల్లాడిపోతూ ప్రభు దగ్గర ఉంటారు. దేవుడు వారికి చేసిన కార్యాన్ని బట్టి చూసిన తర్వాత దేవుని ఆత్మక విరోధంగా వారి ప్రవర్తించే ప్రవర్తనలు చూస్తుంటాను. ప్రేమైన సహోదరి సోదర, వాక్యానికి మనం లోబడాలి, వాక్యమైన దేవునికి మనం లోబడాలి, పరిశుద్ధాత్మ దేవుని మాట ఏదో మనం లక్ష్యం ఉంచాలి. ఆలోచించు, నిరీక్షణకు ఆధారం ఆయన. దేవుడే నాకు బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఎక్కడున్నది నా ఆశ్రయం? ఎక్కడున్నది? కొంతమంది అంటారు కదా, చిన్నపిల్లలు వచ్చిన గొడవ అయితే ఏమంటారు? మా ఇంటికి పోయి మా నాన్నతో చెప్తాను, మా అమ్మతో చెప్తారు. ఎక్కడ పోతారు? ఎక్కడ చెప్తారు? అవునా కాదా? మరి కొందరు మనం వెతటి వాళ్ళని జయించలేనప్పుడు అక్కడ వాళ్ళ మీదకి వస్తున్నప్పుడు మేము రక్షణ పట్ల దగ్గర అంటే మేము స్టేషన్ పై చెప్తూ అంటారు. అవునా కాదంటారా? ఇంకా కొంతమంది అంటే ఫలానికి బలహంగా ఉంటే పెద్ద మనుషులు కనుక ఆ ఊళ్ళో వాళ్ళ సపోర్ట్ అంటే వాళ్ళ చెప్తూ అంటారు. ఇదంతా కూడా ఏంటంటే మనుషులు ఎవరి మీద ఆధారపడతారు. వాస్తవమే, సందర్భాన్ని బట్టి ఈ విషయాన్ని ఆధారపడతారు. భర్త భార్యను కొడితే కూడా మా ఇంటికి వెళ్ళిపోతానని అంటది. కాబట్టి తన ఆశ్రయం కోరుకుంటుంటారు. కనుక దీన్ని బట్టి ఈ విషయం చూస్తున్నప్పుడు కొన్ని పరిస్థితుల విధానం మనం వింటుంటాం. ఇక్కడ భక్తులు ఏమంటున్నాడు? మరి నా ఆశ్రయము దేవుని యొద్ద ఉన్నది. నా ఆశ్రయం దేవుని దగ్గర ఉంది. వేధించకు లోకమా వెంటాడకు పాప, వేధించకు ప్రభు మార్గమెరిగి నిలాసితి, ప్రభుతో కలసిపో. ప్రభు మార్గమెరి ప్రభుతోనే పదై ఏది చాకో ఏది చాకో
ప్రభు నందు నా ప్రేమ ప్రభు వేధించకు ప్రభు సన్నిధి నా మనసు ప్రభుతోనే కలసి ఊటకు ప్రభు సన్నిధి ప్రభుతో కలసి పోటకు పరమందు నాకున్నది ఈ లోకాశ విడుచుటకు పరమందు వేదించకు పాపతులు దివి నుండి సమాధి లేచేతు తన వేద సహోదరి సహోదరా, ప్రియమైన సహోదరి సహోదరా, నా దోషం పోవుటకు పరముందు ఉన్నది ఏమున్నది? ఆయన సన్నిధి ఉన్నది అని నిరూపించేవాడు. అందుకే భక్తుడు అన్నాడు కదా, నా ఆశ్రయం ఎవరు? నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందు ఉన్నది. అందుకనే వేధించే లోకం నుంచి తప్పింపడాలన్నా, శోధించే శాపం నుంచి విడిపింపడాలన్నా పరమందు ఉన్న దేవుని యొక్క సన్నిధి మన ఎద్దుకు వచ్చినప్పుడు తప్పకుండా విడిపింపడుతుంటాం. మనము పరమందు ఉన్న దేవుని యందు మన లక్ష్యం ఉంచాలి. ఏముంచాలా? లక్ష్యం ఉంచాలి. అప్పుడు మనం గ్రహించగలుగుతుంటాం. చాలా జీవితాలు మనం చూస్తుంటాం. దేవుని సన్నిధిలో దేవుడు కొందరు జీవితాన్ని కొన్ని విషయాలు మనం చూస్తుంటాం. నా ప్రేమ బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రభు ఆత్మక విరోధులము కాకూడదు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కొందరు బట్టి నేను ఛాన్సర్లో అంటుంటాను, చూస్తుంటాం కనుక, అలా పరిశీలన చూస్తుంటాం కనుక ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మనల్ని ప్రేమించిన దేవుడు. రోజు దేవుని ఆత్మ మనతో చెప్తుంది, మనని వెంటాడుతున్న దేవుడు, విడిపించే దేవుడు, విమోచించే దేవుడు, కనికరించే దేవుడు. ఆయన కనికరం అనేది మనతో ఉంచిన వాడు కనుక విషయాన్ని మనం గ్రహించినప్పుడు ప్రభు వాక్యం చేరుస్తుంది. అందుకని కీర్తన గ్రంథములు మనం చూస్తున్నప్పుడు 65:4 మాట చెప్తాడు. 65లో చూస్తాం, నీ ఆభరణములో నివసించినట్లు నీవేర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఎక్కడ నివసించేవాడు? ఆయన ఆవరణలో నివసించడం అంటే చిన్న విషయం కాదు. ఆయన కృప కావాలి,
ఆయన కటాక్షం కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన పరిశుద్ధవాడు, ఆయన పరిశుద్ధమైన కణంతో ఆయన వెతకవలసిన బాధ్యత మనకి. ఆయన పరిశుద్ధమైన స్థలం ఆవరణలో నివసించు. అందుకని భక్తి కలిగి ఉండాలి. జెరూసలేము కట్టడం అయిపోయిన తర్వాత దావీదు కట్టిన పురము నుంచి సొలొమోను అక్కడి నుంచి వెళ్ళిపోయినాక పాడైపోయాడు. వద్దు, ఈ స్థలంలో ఉండొద్దు, ఇది పరిశుద్ధ స్థలం కనుకని సొలొమోను వెళ్ళిపోయాడు. నేను చాలా విషయంలో ఎందుకు వెళ్ళాడు అని కొన్ని అన్నాడు ఆయన. అయ్యో, ఇక్కడ ఈ ఆవరణం పవిత్రమైంది కదా అన్నాడు. కానీ దావీదుపురం అనేది దేవుడు సిద్ధపరిచిండు. విషయం. ఇంకొకటి విషయం ఏంటంటే, దావీదు తన కుమారుడి మీద అధికమైన మక్కువ చేత, ప్రేమ చేత దేవుడు పెట్టిన పేరు పెట్టలేదు. ఈ రెండు విషయాలు చూస్తున్నప్పుడు కూడా మరి తన పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా మంది కూడా చూస్తున్నప్పుడు అదే కొందరు జీవితాలు మనం చూస్తుంటాం కదా. దయచేసి గ్రహించి ఈరోజు పరిశుద్ధతను మన మధ్య నడమా, ఆయన నివాసం, ఆయన సన్నిధులు నివసించడం చాలా విలువైంది. ఒకవేళ వారి క్రమ పద్ధతులను చాలా మంది ప్రేయర్ చేస్తుంటాం. కొన్నిసార్లు నాతో కొందరు చెప్పేటప్పుడు అంటాను, ప్రేయర్ చేస్తుంటాను, సేవలో కానీ పరిసరలో ఉండేవారు కానీ వారి కోసం ప్రేజ్. నీ చిత్తమైతే వారి నుంచు, లేకపోతే తొలగించు, నువ్వు నాటితే ఉంచు ప్రభా, వారికి మారు మనసు ఉంటే కాస్త ఎక్కడైనా చేయొచ్చు. కానీ దేవుడు సిద్ధపరచుకుని కొన్ని ఉంటాయి. అందుకనే దేవుడు విషయంలో చూసినప్పుడు దేవుడు అన్నాడు, మోషే నా ఇల్లంతా నమ్మకం, ఆయన తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాను, ఆయన శిక్షిస్తాను. అందుకే మోషేని ఒక మాటతో యోర్దాను దాటొద్దండి ఆయన. అంతే ఏమన్నారు? మోషే అంటాడు యెహోషువతో, యెహోషువే నన్ను యోర్దాను దాటొద్దాడు కదా, నువ్వే పోయి ఆ ప్రజలకు పంచిపెట్టే కానాను దేశం అన్నాడు. అంత దగ్గర మరి అన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు శ్రమపడి తీసుకొచ్చుకుంటారు, కానీ ఒప్పుకోవాలి దేవుడు. అందుకని ప్రభు సన్నిధిలో అని చెప్పాడు. అని మోషేని దేవుడు విడిచిపెట్టలేదు. యేసుప్రభు ఒక స్థలంలో ఉన్నప్పుడు, పేతురు వ్యవహారంలో ఉన్నప్పుడు చూసినారు. యేసుప్రభుతో ఎలియు మోషే వచ్చి అక్కడ వారితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆయన ముఖం చూసి వారు తట్టుకోలేకపోయినారు. అప్పుడు చెప్పారు, మీకొకటి ఏలేకొకటి, మరి అదే మోషకొకటి పర్ణశాల కట్టిస్తామన్నాడు. ఎవరు? పేతురు గారు. ఎప్పుడు తొందరపడి మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు మరి ముఖ్యంగా ఆయన మీద, పేతురు మీద సంఘాన్ని కట్టాడు దేవుడు. చాలా మంచిది. కనుక ఆ ఇష్టం చూస్తున్నప్పుడు అందుకే దీని బిడ్డలారా ఇక్కడ వాక్యం చరుస్తుంది. ఆయన సన్నిధిలో నేను చాంతని కొందరు చూస్తుంటాను, పాపం ఒట్టిగా ఎక్కడో కాలం గడుపుతుంటారు. కొంతమంది ఆ రోడ్ల మీద, ఇంకా కొంతమంది చాటు కొందరు ఫోనుల్లో చాలా స్థలంలో గడుపుతుంటారు. మంచిదే, కానీ మంచి వాటి కోసం గడిపితే మంచిదే. కానీ వ్యర్థమైన వాటి కోసం గడుపుతున్నాం. అదే ప్రభు ఆవరణలో రావాలంటే కొంతమంది చాలా మనసు ఒప్పదాం, దేవుని సన్నిధిలోకి రావాలంటే దేవుని మనసు ఒప్పదాం. ఆలోచించండి. మన కొన్ని స్థలంలో కొన్ని విషయాలు చూస్తున్నాం. నేను అంటాను కొన్నిసార్లు కొంతమందికి ఎందుకు కోపం వస్తుందంటే, దేవుడు ఇచ్చిన మేలు వారు అంతరత్వ నిలిచి ఉండకపోవటం వల్ల కోపం వస్తుంది. ఇంకోటి, వారి మేలు పొందుతారు, విడుదల పొందుతారు, విమోచన పడిన తర్వాత వారికి ఉండేదంటే ఘనత, ప్రెస్టేజ్ ఉంటుంటది. కానీ దేవుని ఎందుకు తగ్గించుకునే జీవితము ఉండదు కనుక వారికి కోపాలు వస్తాయి. అందుకే కోపం వారికి ఏమవుతుంది? శత్రువు అవుతుంది. అందుకే ఇక్కడ వాక్యం చదివినబడ్డారా, దేవుని సన్నిధిలో ఉంటుంది నిరీక్షణ. నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు తొందరపడుతున్నాను? దేనికోసం తొందరపడుతున్నావు? ప్రాణం తొందరపడిద్ది. ప్రాణం చాలా తొందరపడుద్ది. ఎందుకంటే ప్రాణం ఎక్కడుంది? మన బ్లడ్లో ఉంది. మన రక్తమే ప్రాణం. కనుక చాలా మంది వయసుని బట్టి వీడు ఉరుకులు పెడుతుంది అంటారు. అవునా కాదంటారా? వీడు ఎంత వయసు వచ్చినా బుద్ధి మారలేదేంటి అంటారు. కారణం ఏంటి? వీడు బుద్ధి మారలేదంటారు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు చూస్తున్నాం. ప్రాణం అనేది, నా రక్తం ఉడికిపోతుంది. ఆయన అంటారు కదా, నా రక్తం ఉడికిపోతుందా, నేను వాడిని చీల్చేయాలనుకుంటున్నా, కానీ ఏం చెప్తావు మీరు? మిమ్మల్ని చూసి సాగుతున్నాను. నేను అన్నాను, నన్ను చూసి సాగొద్దు, ప్రభు చూసి సాగు. రక్తం ఉడికిపోతుంది చాలా మందికి. కారణం ఏంటి? క్రీస్తునందు బంధింపబోతే. నాతో ఆయన నీకు పక్కన ఊస్తే నువ్వు రోషన్ రావట్లేదంటే, నేను క్రీస్తు ద్వారా ఖైదీగా ఉన్నాను అన్నాను. వాళ్ళన్ని బూతులు తిట్టిన ఇన్న మాట భయంకరమైన అబద్ధాలు మోపుతుంటారు. చాలా దోసుకొని ఆ అబద్ధికులతో ఏకపేస్తారు. ఒకరోజు అన్నాను,
ఇది నీకు ఎంతవరకు నేను వచ్చిందన్నాను. ఏం మాట్లాడలేదు. చూసి ఒక మాట చెప్పాను, వదిలేశాను. కానీ ఏం అడగలేదు. అక్కడ ఆ పెద్ద మనిషితో కూడా మాట్లాడాను. ఇది నీకు న్యాయమేనా అన్నాను. ఏమన్నా నేను మంచి దేవుడే చూసుకుంటాడు. ఒక వ్యక్తి నుంచొని భయంకరమైన అబద్ధములు ఆడుతూ ఉన్నాడు, చాలా భయంకర అబద్ధం ఆడుతున్నాడు. మంచిది, నన్ను పిలిచిన దేవుడు, నేను స్వస్థపరిచిన దేవుడు మన సాక్షి అయి ఉన్నాడు. నీ గురించి వాదించను నేను. కారణం ఏంటంటే దేవుడు డెడ్ లైన్ కోసం ఎదురు చూద్దాం, వదిలేద్దామన్నాను. కారణం ఏంటి, దేవుడు సహించటం అనేది కొంతమంది అందుకు దయచేసి చాలా మంది చెప్తుంటాను. చాలా మంది జీవితంలో కొన్ని విషయాలు నాతో చెప్తాను, ఆశ్చర్యపోతుంటాను. కొందరు నిన్న కూడా నేను ఒక ప్రాంతంలో ఓ స్థలంలో ఒకరితో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ చచ్చిపోవాలనుకున్నాయా అంది ఆ కుమార్తె. ఎందుకన్నా, నేను తట్టుకోలేక చచ్చిపోవాలనుకున్నాను. అవునులేదు, నేను ఇంటికి వస్తే నీకు 10 రూపాయలు కానికేటంగా పక్కన వాళ్ళు అడిగితే, ఓ ప్రార్థన జరుగుతున్నప్పుడు 10 రూపాయలు ఇవ్వటం నీ వాళ్ళు అడిగితే వాళ్ళు మా దగ్గర చిల్లర లేవంటే ఏడుచుకుంటూ కూర్చున్నాం. ఈరోజు ఇంత ధనం ఉందా, ఇన్ని ప్లాట్లు కొన్నారు, ఇన్ని విధాలు ఆశ్రయించాడు, దేవుడు దీవించాడు. ఓకే, నమ్మకస్తులు దేవుని దర్శనం భాగస్లో ప్రతిచరం 10 రూపాయలు లేవు, వింటానికి ఉంటగా తిండి లేదు, కట్టుకోవడం బట్టలు లేవు. చెప్పుకున్నాం ఆనాడు ఈనాడు కూడా నాతో చెప్తున్న ప్రతి మాటను బట్టి ప్రభు దగ్గర చెప్పినప్పుడు వాళ్ళ జీవితంలో జరిగిన గొప్ప విషయం. ఒక దినమైతే పరిగెత్తుకొచ్చి నాతో అప్పుడు 2 సార్లు తన గర్భిణీ పోయినాయి. పరిగెత్తుకొచ్చినతో మాట్లాడుతూ ఏడ్చుకుంటూ వచ్చింది, చిన్న బట్టల మూట పట్టుకొని. యవనస్తురాలు, చిన్న వయసు, పరిగెత్తుకొచ్చింది, ఏడుస్తామన్నది. ఏంటన్నా నేను ఇట్లా సంగతి డాక్టర్ దగ్గర పోతే అన్నారు. ఇప్పుడు 2 సార్లు నాకు ఇట్టయిపోయింది. డాక్టర్ గారు చెప్పారు కదా, నీ కడుపులో గడ్డ కట్టిందమ్మా, నీకు రేపు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, తర్వాత పెరిగితే ముందు మందులెత్త వాడంలో నీ కడుపులో గర్భం శిశువు కాదు, గడ్డ కట్టింది, రక్తం గడ్డ కట్టింది అన్నారట. ఏడ్చుకుంటూ వచ్చింది ఒక్కతే. అప్పుడు మాట్లాడా నేను వేరే కాడికి వెళ్తాను. వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం. అంటే ఇట్లా బాగా ఎడుతున్నాం కూడా తినలేదు, ఏడుస్తూనే ఉంది. ఏడుతుంటే ప్రేయర్ చేశాను. రాత్రి ఆగాను. 2వ రోజు నేను ప్రార్థన చేసి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళమన్నాను. సూర్యాపేట వెళ్ళింది. నీకు 2 నెలల గర్భిణితో ఉన్నామని చెప్పారు. ఏ డాక్టర్ అయితే నీకు గర్భం లేదో అదే డాక్టర్. అరే ఇది ఎట్టయింది ఆయన అంటాడట. ఇదేంటి ఈ రిపోర్ట్ ఏంటి ఇదే. అప్పుడు ఎప్పుడు నన్ను బ్రతికించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు నా అయ్యలో ఉండవు అని తను ఇచ్చిన సాక్ష్యం ఇచ్చింది. నేను చెప్పేది కాదు కదని తన వివరించిన సాక్ష్యం ఇచ్చింది. ఎస్, దేవుడే చేయాలమ్మా. నా పినబడ్డారా, మన దోషములు అడ్డుగా ఉండకూడదు, మన పాపంలో అడ్డు రాకూడదు. నమ్మకంటే నమ్మకత్వంలో దిమ్మనస్కత్వం ఉండకూడదు, 2 మనసులు ఉండకూడదు, ఏక మనసు కలిగి ఉండాలి. ఆ పరిస్థితుల్లో దేవుడు బ్రతికి చిడిపించాడు. ఒక దినం 2వ కొడుకు విషయంలో తను చూస్తే ఈ తలపండు అదే ఇదేదో లేదు, తను మొత్తం ఇదైపోయింది అన్నారట. 5వ నెలలో చూస్తే నాతో వచ్చి తీసేయకపోతే చచ్చిపోతామన్నారట. దీని వాడు చక్కని కుమారుడు. ఏం చెప్పామో దేవుడు తెలుసు, వాడు తెలుసు. నేను సాక్ష్యం వస్తాను. వాడు చెప్తూ నేను సాక్ష్యం విన్నప్పుడు చాలా ఆశ్చర్యించాను. ఆ తర్వాత మేము అంతా అయిపోయింది. ఒకసారి కూర్చున్నాను కూర్చున్న ప్రేరేరక. నాకు చనిపోవాలనిపించిందయ్యా, చనిపోదాం అనిపిస్తుందయ్యా అంది. దేనికన్నా నేను అవునులేవా, ఇన్ని కార్యాలు చేసిండు. ఈరోజు హైదరాబాద్లో స్థలం కొనుక్కునే స్థితిని దేవుడు తీసుకొచ్చాడు. తిండి లేదు, కట్టుకునే బట్టలు లేవు, పస్తులు ఉన్నావు కదా, ఎక్కడి నుంచి ఎక్కడ అని కొన్ని టౌన్లలో కొన్నారు మంచి స్థలాలు. యేసుక్రీస్తునకు మహిమ కలుగాక. కానీ ప్రతిష్టలో వాక్యానికి నమ్మకంగా ఉంటారు. తనకు ఆ వివేక విధానాలు కొన్ని ఉన్నాయి, అది వేరియేషన్. కనుక దీని బిడ్డలారా, పరిశుద్ధ దేవుడు తన భర్త కూడా చాలా ఒకప్పుడు చనిపోతే బ్లడ్ పడుతుండేది, బతికాడు. ఏదైతే దేవునికి మట్టి వాళ్ళిద్దరిని దేవుడు కనిపించిన ఎందుకు ఆ మాట పట్టుకున్నా నేను, ఎందుకు చనిపోదాం అనుకున్నాం. చిన్న విషయాలు ఇట్టా అంటే అది పెద్ద విషయాలు కాదు. గర్వం కొన్నిసార్లు నేనేంటి నువ్వేంటి, మనుషులు ఎప్పుడైతే తనకు తను వెచ్చించుకున్నాడు ఆ మనిషికి తప్పని యేసుప్రభువు చెప్పాడు. తను వెచ్చించబడ్డవాడు తగ్గింపడు. మనుషులతో పొగడబడినప్పుడు కూడా మనకు దుఃఖం తప్పదు. కనుక వెచ్చించుకునే పరిస్థితి వచ్చింది, నేను అనే భావం వచ్చింది. అందుకని జీవితం చాలా తెలివిగా జ్ఞానముగా చాలా శిక్షించింది. అప్పుడు వారిద్దరి మధ్య కొన్ని విషయాలు మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు వారు వాక్యం వింటుంటారు. ప్రేమ బిడ్డలారా, వారు దేవుని వాక్యం ఎప్పుడు వింటుంటారు. ఆలోచించండి. పరిశుద్ధ పెదవి సన్నిధిలో ఒక మనిషి తప్పితమును దేవుడు క్షమించుటకు కనికరించుకు ఎప్పుడు ఇష్టపడుతున్నాం. కనుక ఉన్నారు కదా, దేవుని మాట కోసం నా ప్రాణమా నాలో ఎందుకు తొందరపడుతున్నావు?
తొందరపడకూడదు. పరమందు నాకు ఉన్నది నా పాప దోషము విడుచుటకు. పరమందు ఉన్న దేవుడు నాకున్నాడు, పరమందు నిలుచున్నది నా కోసం ఎదురు చూస్తున్నాడు. నా ఆశ్రయము ఆమేన్ యేసుక్రీస్తు మహిమ. నేను ఆ వాక్యంతో కూడా ఆ పాఠంతో కూడా పాడలేదు, కానీ ప్రేమడ్లరా కష్టము నష్టము రావనట్లేదు. మనతో ఉన్నవారే మనం శోధిస్తారు. చాలా విషయాలు చూస్తున్నప్పుడు, చాలా సమయాలు చూస్తున్నప్పుడు మోసకర్మతో ప్రవర్తించే వాళ్ళు చాలా మంది చూస్తుంటాం. దయచేసి ప్రభు సన్నిధిలో నేనెంత అవివేకంగా కొన్నిసార్లు నేను ఇంత అవివేకుని అనుకుంటాను. వాస్తవమే అవివేకుని కనుకనే దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. చాలా ఓపెన్గా ఉంటాను. ఆ సమయంలో చూస్తున్నప్పుడు దాన్ని ఖరాబ్ చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. దాన్ని మరొకరుగా మనిషి కొన్ని స్థలాల్లో కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు నాతో చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అప్పుడు ఆ విషయానికి బయటపెట్టే వాళ్ళతో నేను చెప్పినప్పుడు వాళ్ళు సూచి అప్పుడు వాళ్ళు అన్నారు, ఇలాంటి భయంకర అపవాది వీళ్ళ వెలుగుతో పట్టుతుందా, ఏది పడుతుందని విచారణ చేయాల్సిన పరిస్థితి వస్తుందని వేరే ఇక్కడ అంటే ఈ స్థలంలో జరిగినవి కూడా వేరే స్థలంలో నాతో చెప్పినప్పుడు వాళ్ళు విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నా ప్రియ బిడ్డలారా, మనం ఆలోచించాలి. కావచ్చు మనుషులు ఏదో స్థలంలో ఏదో సమయంలో చిన్న చిన్న పొరపాట్లు మరణకర పాపం కాదు కానీ పొరపాట్లు పడదు, కానీ గ్రహించేప్పుడు తప్పక దేవుడు క్షమించేవాడు, ఇడిపించేవాడు, తప్పిస్తాడు. నా పాప తొలగిపోటకు మనుషుల దగ్గర లేదు, బలి అర్పణ లేదు, బలులు లేదు, బలి అర్పణ లేదు. పరమందున్న నా తండ్రి దగ్గర ఉంది కనుక ఆయన పవిత్ర రక్తం. అందుకని నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు? ప్రాణమా తొందరపడ్డప్పుడు భార్య భర్తల మధ్య జరుగుతున్న వివాదాలు కూడా గొప్ప ప్రళయంగా మార్చబడుతుంటాయి. చాలా జీవితంలో చాలా విషయాలు నేను ఎన్నో కుటుంబాల విషయాలు వింటాడు. ప్రతిదినం కూడా చాలా చాలా విషయాలు ఉంటాయి. చిన్నవారు అంటే నూతన జతపరచబడాలి, కానీ వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కొన్ని విషయాలు వింటుంటాను. నా ప్రేమ బిడ్డలారా, దయచేసి ప్రభు సన్నిధిలో చాలా మంది రహస్యంగా దాచుకునే వాళ్ళు ఉంటారు, కానీ ప్రభు వాక్యం చేరుస్తుంది. ఈనాడు దేవుడు చెప్తున్న మాట బట్టి చూస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఈ మాట చెప్తున్నాడు. నేటి వరకు కూడా దేవుడు మన ప్రేమించి మన కనికరించి కటాక్షించి నాకు రక్షణకర్త అయిన దేవా భూతిగంతుల నివాసం 5వ వచనం, నాకు రక్షణకర్త అయిన దేవా భూతిగంత నివాసం అందరికీ ఎక్కడ దూర సముద్రంతో వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. ఏ క్రియల చేత? భీకర క్రియలు, గొప్ప క్రియలు, అంతుపట్టిన క్రియలతో నేను చాలా స్థలాలు పోతున్నప్పుడు నేను ఉంటాను. నాకు ఆశ్చర్యం ఉంటుంది. వారికి దేవుడు ఇచ్చిన కార్యాన్ని బట్టి, వారు ఎందుకు దేవుడు చూస్తున్న ప్రేమను బట్టి, వారితో పరిశుద్ధత్వ దేవుడు చెప్తున్న ఒక మాటను బట్టి, నా ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించు. దేవుని మాటపై ఆధారపడ్డప్పుడు దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ప్రతి విషయంలో కూడా మన సహాయం చేయటకైనా మన మధ్య ఉన్నాడు కనుక ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకొని నాడు నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి మన ప్రేమించిన దేవుడు. 90 కీర్తన గ్రంథము 71 విషయంలో ఒక మాట చెప్తాడు. కీర్తన, నా ప్రభువా యెహోవా, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ నిరీక్షణ ఈరోజు ఏంటి మన అంశం? దేవుని యందు నిరీక్షణ ఉంచము. అందుకే భక్తులు ఏమంటున్నాడంటే ఇక్కడ, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. నీవే నా ఆశ్రయమని తను ఖచ్చితంగా ప్రభుని అడుగుతూ ఉన్నాడు. నీవెవరిని అడుగుతున్నావు? నీవెవరిని ఎతుకుతున్నావు? చాలా మంది జీవితంలో కలహంలో పెట్టేవారు, కక్షలు పెరిచేవారు, క్రోధములు కలిగిన ఏంటంటే ఇంకొకళ్ళని వారి దగ్గర నువ్వు తప్ప నాకు ఇంకొకరు వేరు అంటారు. కానీ అట్లా 10 మందితో కూడా అంటారు, 10 మందితో కూడా మాట్లాడతారు. కానీ వారి ఒక పద్ధతులు, వారి ప్రవర్తన, వారి విధానం దేవునికి ఇష్టంగా ఉండవు. కనుక చాలా మంచిది. ఈరోజు మనం తెలుసుకొచ్చిందంటే మన నిరీక్షణాస్పదము. అందుకని గర్భవాసన మొదలుకొని నీవే నాకు పాత్ర ఏంటివి, తల్లి గర్భము నుండి నాకు ఉబ్బింపజేసిన వాడివి
నీవే. నిన్ను గూర్చి నేను ఆమేన్ యేసుక్రీస్తునక మహిమ కలుగాక. 14 విషయంలో కూడా మాట చెప్తాను అక్కడ, చాలా గొప్ప మాట, దేవుని వాక్యం చరస్తుంది. దీన్ని బట్టారా, నేను ఎల్లప్పుడూ నిరీక్షించదును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించదను. ఇతను ఎల్లప్పుడూ నేను ఎల్లప్పుడూ నిరీక్షించదను. నిరీక్షణ ఎవరైతే ఉంటుందో వారు ఎప్పుడు దేవుని స్తుతిస్తారు, దేవుని స్తుతిస్తుంటారు, దేవుని మహిమపరుస్తుంటారు, దేవుని నామను అవమానపరుస్తుంటారు, దేవుని నామను ఘనపరుస్తుంటారు, దేవుని నామక కీర్తి తెస్తుంటారు. కనుక దేవుని స్తుతించే విషయం కొందరేంటంటే దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఈ విషయాన్ని గ్రహించి ప్రభు మాట కోసం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు కార్యం చేసి ఆదరించాడు. అందుకని భక్తులు అంటున్నారు, దేవుని యొక్క మేక గ్రంథంలో 7 అధ్యాయంలో 7 నుంచి 9 వరకు చూస్తూ వాక్యం చేరుస్తుంది. ఆయన యొక్క నిరీక్షణ, ఆయన యొక్క పట్టుదల గురించి మనం చూస్తున్న వాక్యం చేరుస్తుంది. దీని బట్టారా మేక గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ఆయనను యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను, రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? ఆయనను. కొంతమంది అధికమైన తెలివి, భక్తిహీనత కలిగినప్పుడు ఏమంటారంటే, వాడు చూడు దేవుడు విడిచిపెట్టాక ఎట్టున్నారు, వాడు తాగుబోతుకుండా మోసకుండా అబద్ధం, వాడు చూడు ఎట్టున్నారు, నిన్ను ఎట్ట బతికిచ్చాడు, నిన్ను ఏ విధంగా గడిపించాడు, ఈ విషయం విడిచిపెడతారు. వీళ్ళు చూడు, వాళ్ళు చూడు, వీళ్ళు చూడు అంటుంటారు. ఇంకా కొంతమందికి వస్తే దేవుడు నమ్ముకున్నకే మనకు కొంత సోదరులు ఎక్కువని అంటారు. అవుతాయి. ఎందుకు నువ్వు ఒక తోట మంచిగా పండాలంటే దాన్ని ఏం చేయాలి? పైపడి చేయాలి, దానికి తగిన రీతిలో తనకి ఇష్టం వచ్చిన కొమ్మలు కొట్టేయాలి మంచిగా. అప్పుడు పైపడి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని ఏర్లు కట్ అయిపోతుంటాయి, లేదా కొన్ని కొమ్మలు ఇరిగిపోతుంటాయి. ఆ తర్వాత తను వెతకవలసిన ఎదిగితే తను కాయవలసిన కాయ కాస్తుంది. అవునా కాదంటారా? మనకును లోకంలో ఉన్న అంటు కట్టబడేది ఏదో దాన్ని తెంపి వస్తున్నప్పుడు నీ ప్రాణం అటు కొట్టుకుంటుంది. ఎందుకంటే వాడితో తాగి జోజమైన వాళ్ళు, కొంతమంది తాగుబోతులు, కొంతమంది పెద్ద రకాలు చేసి, కొంతమంది రకరకాల మాటలు, కొంతమంది ఏ విషయాలు రకరకాల కీలతో ఇష్టం వచ్చిన మాట్లాడుతూ పెద్ద గొప్ప అని చెప్పుకొని నీకేమనిపిస్తుందంటే అది ఎప్పుడైతే కట్ అవుతుందో నీకు బాధ వస్తుంది. బాధ వేసినప్పుడు భార్యను పిల్లల్లో లేక షావుకుండా ఏదో ఒక మాట, స్త్రీలు కూడా అంతే, భర్తనో లేకపోతే షావుకుండా, లేకపోతే నన్ను అనాలి, ఇప్పుడు అనాలి. ఆయన చేయమంటే మాకు ఎట్టయింది, బతికినావు, విడిపించావు, నీకు కష్టం వచ్చిన బతుకుతున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. దేవునికి ఇష్టమా సహోదరి? ఆలోచించండి. దేవుడు మనం ప్రేమిస్తున్నాడమ్మా, దేవుని మాటకు లోబడు, మనసు దేవునితో ఉండు, నీతో నీ కుటుంబం ఉంటుంది. అందుకే భక్తులు అంటారు, ఆయనకు స్వాదన వచ్చింది, ఆయనకు వేదన వచ్చింది, ఆయన కొన్ని పరిస్థితులు వచ్చాయి. అందుకంటున్నా కదా ఆయన చెప్తున్నాడు ఇక్కడ, నా ప్రాణం అని చెప్పిన మాట బట్టి ఏమంటే ఇక్కడ ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నాను, రక్షణకర్త అయిన దేవుడి కొరకు, నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించను. ఆమేన్. నా ప్రార్థన ఆలకించువా ఆడా, నా పదలు నా ప్రార్థన నా పదలు నజరేయుడా దేవుడా నా ప్రార్థన నా పదలు
మనిషి మనసులోనే రోదన వెరిగి హృదయాంతరాత్మలో వేదన వెరిగి మనిషి మనసులో 413 అంతరాత్మలో వేదన ఆలకించువాడవు నీవే ఆదరించువాడవు నీవే ఆలకించువాడవు నీవే ఆదరించువాడవు నీవే నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే నీవే నా ప్రార్థన నీ అమరమైన కావచ్చు నీ ప్రార్థన ఆలకించడం ఇష్టపడుతున్న వాడు నువ్వే స్థితిలో ఉండి ప్రభునీతిగా నేను ఆలకించేవాడు నీ ప్రార్థన ఆలకించడం నజరైన యేసు ఆనాడు గుడ్డివాడు కేకలేనివాడు నజరేయుడా ఆమేన్ ఆమేన్ నా ప్రార్థన నా పదలు మూగులతో నేను కుంగిపోవచ్చుంటిని నీవే నా ప్రభువా నీ వైపు తిరిగి తిని మూగులతో నేను కుంగిపోవచ్చుంటిని నీవే నా ప్రభు నీ వైపు నీ ప్రేమ నాయనవ చూపమో నీ దయను నాపై నీలోపమో నీ ప్రేమ నాయన చూపమో నీ దయను నాపై నీలోపమో కృపతోని నన్ను రక్షించుము కృపలోని నన్ను దాయుము కృపతోని నన్ను రక్షించుము కృపలోని నన్ను దాయుము నా ప్రార్థన కీర్చువా నా పదలు పెరిగిన వాడా నా పదలు పెరిగిన వాడా నా ప్రార్థన కీర్చువాడా నా పదలు పెరిగిన నా సహోదరి సోదర ప్రియమైన సహోదరి సోదర ఆపదలు పెరిగిన వాడు ప్రార్థన ఆలకించేవాడు అందుకనండి కదా నేను నిరీక్షణ కలిగి ఉన్నాను నా దేవుడు నా ప్రార్థన ఆలకించను ఆమేన్ ఆలకించేవాడు ఆయన ఆలకిస్తున్న కనుక నేటి వరకు బ్రతుకుతున్నా ఆలకిస్తున్న కనుక మన అవసరాలు తీర్చబడుతున్నాయి
ఆలకిస్తున్న కనుక మనకు మేలు కలుగుతుంది. అందుకనే మన ప్రాణం తొందరపడకూడదు. ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. నా ప్రార్థన ఆలకించేవాడా, ఆలకిస్తానని చెప్పుతూ ఏమన్నాడంటే అక్కడ, నా శత్రువా, తొందరపడే శత్రువా, నిందనముపై శత్రువా, నా మీద అసహ్యపడుతున్న శత్రువా, నా విషయ గుంటలు దొంగతున్న శత్రువా, నా మీద పగబట్టిన శత్రువా, నన్ను వేధించిన ఒక శత్రువా, నా శత్రువా. అలా కొన్నిసార్లు మన శరీరం మనకు శత్రువుగా మార్చబడుతుంది. కొన్నిసార్లు మన అంతరపే అనగా మన రక్తమే అది మన శత్రుగా, దేవునికి శత్రుగా మారుస్తుంది. అందుకని సహోదరి సహోదరులారా, మన ప్రాంతం దాటిపోయేవాడు కాదమ్మా, ఆయన దాటిపోడు. అందుకని నా శత్రువా, నా మీద అతిశయింపుకు. ఎందుకు అతిశయపడుతున్నావు? నాకు శోధన వచ్చిందనా? అవును, నాకు వచ్చింది. అందుకు అక్కడ ఏమన్నాడంటే ఆయన, నాకు శోధన వచ్చిన మాట వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నేను కింద పడినాను, తిరగలేదను. నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. ఆమేన్. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన విడిచిపెట్టడు. ఆయన కోసం కనిపెట్టుకుని విడిచిపెట్టేవాడు కాడు. ఆయన కొరకు ఎదురు చూసేవాడిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మాట కోసం కనిపెట్టుకుని విడిచిపెట్టేవాడు కాదు. అయ్యో నేను పాపిని, అదే భక్తుని అన్నాడు. నా ప్రాణం ఎందుకు తొందరపడుతున్నావు? నా దేవుడు నిన్ను మర్చిపోడని భక్తుని అన్నాడు. ఈరోజు నీ ప్రాంతం ఎందుకు విడిచిపెడతాడు? ఈరోజు నీ కుటుంబానికి ఎందుకు సహాయం? ఆనాడు చేసిన దేవుడు ఈరోజు ఎందుకు చేయడం? ఆనాడు బ్రతికించిన దేవుడు ఈరోజు నిన్నెందుకు విడిపించడం? ఆలోచించు. అదకన్నా కదా, నేను కింద పడినాను, యెహోవా నాకు తిరగలేదను. నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు ఎలుగుగా ఉండను. చీకట్లో కూర్చున్నా ఎవరు వాళ్ళు? చీకటిలో కూర్చున్నా ఏం కలిగింది వారి దగ్గరికి? ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు వెతుక నడిపించని 1 పేతురు పత్రికలో 2:9 చెప్పాడు. అందుకే ఇంకొక ఏమంటాడంటే, ఆయన చెప్తున్నాడు, భూమి మీదకి చీకటి వచ్చాను, మనుషుల మీదకి కటిక చీకటి వచ్చాను, కానీ నీ మీదకి ఆయన ప్రకాశం కాంతి వచ్చిందంటాడు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి నీ మీదకి ఏమొచ్చింది? చూడము, భూమిని చీకటి కమ్ముతున్నది, కటిక చీకటి మనుషులు కమ్ముతున్నది, కానీ యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆమేన్. అందుకే భక్తులు ఏమన్నానంటే, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, ఆయన మహిమ. కనుక ఇక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. మేకా గ్రంథంలో ఏం చెప్తున్నా అక్కడ 9వ చూస్తే, నేను లేచదను, తర్వాత ఉన్నాడు, నేను యెహోవా దృష్టికి పాపం చేసిన కనుక ఆయన నా పక్షాన వేద్యమాడి నా వేద్యమును న్యాయము తీర్చు వరకు నేనాయన కోపాగ్ని సహింతును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. అది నిరీక్షణ, అది పట్టుదల, అది నిరీక్షణ. ఓకే, ఆ నీతి నేను చూసేదను. ఏం చూస్తాము? తప్పకుండా. ఒకవేళ ఎందుకు ఇక్కడ భక్తులు ఆ మాట అంటున్నారంటే, ఎందుకు ఈ శోధన వచ్చింది? అవునా, హిందీ పడిపోయింది చూడక, అంటే నిర్లక్ష్యంగా నడిపేవు కనుక పడిపోయింది. కొన్నిసార్లు అకస్మాత్తుగా జరిగే కొన్ని ఉంటుంది. ఏదైనా సరే కొన్నిసార్లు మన మీదకి కొన్ని విషయాలు జరిగే విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు మనకు కొన్ని సంభవిస్తుంటాయి. అందుకని మనం ఈ సమయంలో దేవుడు చెప్తున్న మాటను బట్టి, సర్వోన్నతమైన దేవుని వాక్కును బట్టి మనుషులను గ్రహించి
ఆయన మనతో ఉన్న దేవుడు. అందుకని చూచెదను అన్నాడు భక్తుడు. అట్టి నిరీక్షణ మనకు కూడా కావాలి. అట్టి పట్టుదల మనకు కూడా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరిచేవాడు, ఆశ్రయించేవాడు, దీవించేవాడు. ఆయన కృపను బట్టి మన జీవితంలో గొప్ప కార్యం చేయటకు ప్రభునేస్తాయి మన కొరకున్నాడని ప్రభు మాట చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నిలిచి ఉన్నవాడని. అందుకే ఇక్కడ కీర్తన 78 చూసినప్పుడు ఈ మాట ఏమన్నాడు అక్కడ, ప్రభు యొక్క పరిశుద్ధం 5వ వచనం మరోసారి చూద్దాం. అక్కడ 78 చూస్తే 5వ వచనం మాట చెప్తున్నాడు చూడ. రాగల తరములలో దాన్ని ఎరిగినట్లను వారు లేచి తన పిల్లలకు తను వివరించినట్లను మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై, ఎవరి యందు? దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవక ఉండి, దేవుని క్రియలు మరవక ఉండి యథార్థ కాక దేవుని విషయమై ఏం చేయకూడదు? స్థిర మనసు లేని వారి పితరులు తిరగబడి దేవుని ఆత్మ విరోధంగా ప్రవర్తించట తిరగబడకయు, మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమున పోలి ఉండకయు మంచి కనుక మంచిదని బిడ్డలారా, వారు ఆయన ఆజ్ఞను గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతిని మంచిది. ఇక్కడ దేవుని వాక్యం చదువుతారు బిడ్డలారా. మరి ప్రభు సన్నిధిలో మన విషయాన్ని గ్రహించినప్పుడు దేవుని యొక్క వాక్యానికి లోబడి యెషయా 51 5వ వచనం చూస్తే 6వ వచనం చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. నేను ఏర్పరచుకున్న నీతి సమీపంగా ఉన్నది, నేను కలగజేయ రక్షణ ఏమైతుంది? బయలుదేరుతున్నది. నేను ఏర్పరచుకున్న నా నీతి సమీపంగా ఉన్నది, నేను కలగజేయ రక్షణ బయలుదేరుతున్నది. నా బాహులు జనములకు తీర్పు తీర్చను, దీపవాసులు నా తట్టు చూసి నిరీక్షణ గలవారు అగుదురు, వారు నా బాహువును ఆశ్రయించుదురు. నిరీక్షణ గలవారు ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పించే, బాహువులు అంటే చేతులు, ఆయన చేతులను ఆశ్రయించి ఆయన మాట కోసం ఎదురు చూసి తప్పింపటకో విడిపింపటకో వారు విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అందుకని నా బాహువులు ఆశ్రయించరు. కనుక దీని 6వ వచనం కూడా మాట చెప్తారు అక్కడ, ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తడి, కింద భూమిని చూడడి, అంతరిక్షము పొగవలే అంతరాత్మను, భూమి వస్త్రం వలె పాతగిల్లిపోవను, అందరు నివాసులు అటువలే సరిపోదురు, నా రక్షణ నిత్యము ఉండను, నా నీతి. ఎవరైతే దేవుని యొక్క బాహుసాటుకు వస్తున్నారో వాళ్ళని రక్షించేవాడు, వాళ్ళ ఇచ్చ నిరీక్షించేవారు, ఆయన నీతిని కొట్టివేసేవాడు కాడు. అందుకే వారికి న్యాయం జరుగుతుంది, అందుకే వారి వేళ తన కటాక్ష జరుగుతుంది. నా ప్రియమైన సహోదరి సోదర, అందుకే ఆయన మాట కోసం ఎదురు చూసినప్పుడు, ఆయన పరిశుద్ధ మాట మనం లక్ష్యించినప్పుడు, ఆయన కృపల సన్నిధి మనకు అనుగ్రహించి మనం ఆదరించడం కోసం ప్రభు ఇష్టపడుతున్నాడు కనుక ఈ మాటను బట్టి చూస్తున్నప్పుడు మనకు ఆనందం కలగజేసేదేవుడు, సంతోషం. అందుకే ఎదురు చూస్తే లోకసువార్త 24:21 చెప్తున్న ఒక మాట, లోకసువార్త 24:21 చూస్తే కూడా దేవుని వాక్యం చరుస్తున్నాయి. ప్రియమైన సహోదరి సోదర, ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనని మేము నిరీక్షించి ఉంటివి, ఇదిగాక ఈ సంగతులు జరిగి మంచిది. ఇక్కడ నిరీక్షణ ఎవరి కోసము? యేసు కోసము. యేసు కోసము నిరీక్షణ కలిగి ఉన్నారు. అందుకని రక్షణ కలగజేసి ఆయన కోసం నిరీక్షణ కలిగినప్పుడు లోకం ఏమవుతుంది? భూమి ఏమవుతుందో పాతగిల్లిపోతుంది, వస్త్రములు అయిపోతుంది కదా. కనుక తన నీతి నిత్యం నిరీక్ష ఉంటుంది. తన కొరకు కనిపెట్టిన దేవుడు నిరీక్ష ఉన్నాడు. వారి యందు తన కృప ఉంచి ఆయన కరుణించేవాడు.
ఆయన పరిశుద్ధుడు వారి వేళ తన కటాక్షించి కనికరించేవాడని ప్రభు మాట చేస్తాం. నా ప్రియమైన బిడ్డలారా, మరి గ్రహించి ఎవరైతే ప్రభు మాట కోసం కనిపెడుతుంటారో, ప్రభు మాట నిరీక్షింటారో వారికి సమాధానం శాంతి కలుగుటకు. అందుకంటాడు ఆయన, మనం నిరీక్షణ కలిగిన ప్రతి వారు కూడా ఆయన కలగజేసే సమాధానం చాలా గొప్పది. 29:11 చెప్పడం మాట. 29:11 చూస్తే పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. నా సహోదరి సోదర, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు ఎవరి గురించి? నన్ను గురించి. ఏం చేశాడు ఆయన ఉద్దేశించిన సంగతులు గొప్పవి. అందుకని గ్రహించడం నేర్చుకోవాలి. వాక్యం వినటం కాదు, అనుసరించడం నేర్చుకోవాలి. వాక్యం చేస్తే సహవాసం చేయటం నేర్చుకోవాలి. వాక్యం అనే దేవుడితో కలిసి ఉండటం నేర్చుకోవాలి. కలిసి ఉన్నప్పుడు దేవుడు ఆ మాట మనకు అర్థమవుతున్నది. మన గురించి ఆయన ఏం ఉద్దేశిస్తున్నాడు, మన విషయం ఆయన ఏం ఉద్దేశిస్తున్నాడో మనం చూస్తుంటే అక్కడ వాక్యం చేస్తామంటే అక్కడ రాబో కాలం ముందు నీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైనవే కానీ ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు. ఆమె యేసుక్రీస్తునికి మహిమ కలుగాక. ఏం కావవి? రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు. అందుకని ప్రభు మాట కొరకు, ప్రభు వాక్ కోసం 17:16 కూడా చెప్తున్నారు మాట. 17:16 కూడా చెప్తున్నాడు, మనకి సహాయం చేసే దేవుడు, మనకు తోడేమో దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యలో మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చేస్తుంది. అది 8:17 చూస్తే కూడా వాక్యం, నేను నిన్ను అనుసరించి కాపనే ఉండట మానలేదు. ఏం మానలేదైనా? అనుసరించడం మానలేదు, దేవుడితో కలిసి ఉండటం మానలేదు. నిరీక్షణ కలిగి ఉన్నాడు. కష్టం వచ్చింది, నిరీక్షణ ఉన్నాడు. లేక బాధ వచ్చింది, నిరీక్షణ కలిగి ఉన్నాడు. నేను అనుసరించి నడుచడం మానలేదు. ఘోరమైన దినములు చూడవలనని నేను కోరలేదు. ఘోరమైన దినములు చూడవలని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది. నా నోట నుండి వచ్చు మాట ఆమేన్. నేనేం మాట్లాడాను? ఆమేన్. ఏం మాట్లాడాను, ఏ విధంగా మాట్లాడాను? నీ సన్నిధి ఉన్నదయ్యా. ఘోరమైన దినాలు చూడనాక నేనేం కోరుకోవట్లేదు. ఎందుకంటే అందుకు ఆ భక్తుడు అంటాడు, పరిశుద్ధ నుండి నువ్వు నివసించే పట్టణం కోసం ప్రార్థన చేయమన్నాడు. ఆయన పరిశుద్ధ సన్నిధిలో చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఆ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు కారణం ఏంటి? ఘోరమైన దినాలు రావాలని ఎప్పుడు కోరుకోలేదు. అందుకే ఇక్కడ మనం చూసే విషయం మనకు కలిగిన పని ఆపద కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టుకుంటున్నాము. ఎందుకంటే నేనేమైనా నీకు తెలుసు. నిరీక్షణ, నేను ఎక్కడ పడిపోకుండా నా ప్రాణమా కృంగిపోకు. ఈరోజు అంశంలో చూసినప్పుడు అందుకే దేవుడితో ఆయన చెప్తున్నాడు, నేను అధైర్యం పుట్టకుండా నన్ను కాపాడమని అడుగుతున్నాడు. అది యేసుప్రభు మాట అన్నాడు. యేసుప్రభు నమ్ముట నీ వల్ల అయితే నమ్మరు సమస్తం సాధ్యం. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన అపనమ్మకం రాకుండా కోసం నాకు సహాయం చేయమన్నాడు. ఆమేన్. అపనమ్మకం రాకుండా సహాయం చేయమన్నాడు. అందుకే అపనమ్మకం రాకుండా కోసం ఇక్కడ ఏం అడుగుతున్నాను? నాకు అధైర్యం పుట్టించుకో, నాకు సహాయం దయచేయి, నీ పరిశుద్ధతను నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని అడుగుతున్నాను. నా ప్రేమ బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు అధైర్యం పుట్టినప్పుడు అనర్థములు ఎక్కడికో పరిగె అనేక సార్లు పాడైపోతుంటారు, చెదిరిపోతుంటారు. జీవితం నిరీక్షణ కోల్పోతే దైవ చిత్తాన్ని నెరవేర్చలేము. దేవునాత్మకు లోపడలేము. దేవునాత్మకు లోపడాలి. దేవునాత్మ నిలిచి ఉండాలి. దేవునాత్మతో సహవాసం ఉండాలి. దేవునాత్మతో కలిసి ఉండాలి. ఆత్మతో నిరీక్షణ అంటే తప్పక నిరీక్షణ కావాలి. ప్రేమ సహోదరా, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన మనం ప్రేమిస్తున్న దేవుడు. ఆయన మనందు జాలి కలిగిన దేవుడు. మన మీద తన కృపనిచ్చిన దేవుడు. కానీ దీన్ని బట్టి విషయం జ్ఞాపకం చేసుకొని నేటి వరకు మన బిడ్డ తన సూక్తన అమూల్య ప్రేమను బట్టి. అందుకే దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నప్పుడు దానిని భక్తులు అడుగుతున్నాడు ఒక విషయంలో,
ప్రభు వాక్యం మనం చూస్తే పరిశుద్ధ దేవునికి ఆ సన్నిధిలో చూస్తున్నాడు. దాన్ని బిడ్డరా, దానియేలు గ్రంథంలో చూస్తే 9:17-18 చూస్తే దేవుని వాక్యం చేరుస్తుంది. దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు నిరీక్ష అంటే తను ఇప్పుడైతే మా దేవా దీన్ని బట్టి నీ దాసులు చేయ ప్రార్థనను విజ్ఞాపనను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశం రానేమో నిరీక్షణతో అడుగుతున్నాడు. శిథిలమైపోయిన విషయం, శిథిలమైపోయింది, పాడైపోయింది, తన పరిస్థితిని పాడైపోయింది, అడుగుతున్నాడు నీ రానిమని. మన జీవితంలో మనం ఏం చేయాలి? నీ కుటుంబ విషయాలు కానీ, సంఘ విషయాలు కానీ, అనేక విషయాలు కూడా మనం అడుగుటకు దేవుని దగ్గర మనం అడుక్కునే కృప దేవుడు మనకి ఇచ్చాడు కనుక, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం అడుక్కునే కృప మనకు అనిపించాడు. అందుకని ఈరోజు పరలోక దేవుడు చెప్తున్న మాటను బట్టి, నా ప్రియమైన సహోదరి సోదరా, జీవన దేవుని యొక్క సన్నిధి విషయాన్ని గ్రహించి వాక్యమైన దేవునితో కలిసి మన హృదయంలో ప్రభుత్వం సిద్ధపరచుకొని ఆయన మాట కోసం ఎదురు చూడాల్సిన బాధ్యత మనకున్నది. ఆయన కోసం కనిపెట్టుకో. అదే ఓష గంధంలో అదే చెప్తున్న ఒక మాట చూస్తున్నప్పుడు ఆడ 18 వచ్చిన ఒక మాట చూడండి. అక్కడ నీ గొప్ప కనికరను బట్టి మేము నేను దేన్ని బట్టి ప్రార్థిస్తున్నారు అని. ఎలాంటి వాడు? గొప్ప కనికరం గలవాడు అని. ఎలాంటి వాడు? గొప్ప కనికరం గలవాడు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో విషయాన్ని గ్రహించి, సహోదరి సహోదర, నీ గొప్ప కనికరం బట్టి మేము నేను ప్రార్థిస్తున్నాము. కానీ మా సునీతి కార్యం బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించటం లేదు. మ్యాన్ సునీతి, సొంత నీతిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి అడుగుతున్నాడు. అందుకని పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనం అడగవలసినది దేవుని దగ్గర మన సునీతిపై ఆధారపడటం కాదు, కానీ పరిశుద్ధ కనికిరి గల దేవుడని మనం అడుక్కోవటం, జాలి గల దేవుడని, దయసుపిచ్చే దేవుడని, కృపా కనికర గలవాడని ఆయన అడుగుటకు దేవుడు మనకు అనుగ్రహించడం. ఈ పరిశుద్ధ నిరీక్షణ, మనిషికి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఈ కార్యములను సఫలం చేసేవాడు. నిరీక్షణతో ఎదురుస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్రయించి దీవించేవాడు. దేవుడు తప్పగా నీ జీవితంలో కార్యం చేయటం నిరీక్షణ ఉన్న దేవుడు. ఎవరైతే అడుగుతున్నారో వారేళ్ళ తన కృపను ఇచ్చినవాడు, ఎవరైతే ఎదురు చూస్తున్న వారు వేళ తన కటాక్షించినవాడు. ప్రియమైన సహోదరి సోదర, ఆయన మాట చాలా గొప్పది. అందుకనే ప్రతి విషయంలో ప్రభుతో కలిసి, ప్రభు మాటతో నేర్చి, జీవుల దేవుని యొక్క మాట బట్టి చూస్తున్నప్పుడు ఓష ప్రవక్త అదే అంటాడు. ఓష ప్రవక్త 2:15 చూస్తే ఓ మాట చెప్పాడు. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దాని దాక్షసులెదను శ్రమకల లోయను నిరీక్షణకు ఆధారంగా చేసేవాడు. చదువుకోండి వాక్యం అక్కడ ఏమంటుందో. శ్రమే సహాయం చేశాడు. అందుకే చాలా గొప్ప వాగ్దానం చేశాడు ఆయన. 19 నుంచి 23 వరకు చూస్తే కూడా చాలా గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఏమన్నాడంటే అక్కడ, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన మన విసర్జించే దేవుడు కాదు, మనకి మేలు చేటకును మన ఆదరించగానే ఇష్టపడుతున్నవాడు కనుక ఈ గొప్ప మాట అన్నాడు. నీవు నిత్యము నాకు ఉండినట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలను దయాదాక్షణ సూచన వలను నిన్ను ప్రదానము చేసుకుని వస్తున్నాను. దేవుడు చలవిచ్చే మాటను బట్టి ప్రియమైన సహోదరి సోదర, దయాదాక్షణ చూపడం వలనను ఆయన పరిశుద్ధమైన సన్నిధిని మనం సహాయం చేసి కరుణించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు కనుక నిత్యము మన నిరీక్ష ఉండ కోసం ఇష్టపడుతున్న దేవుడు. ఆయన ఒక్కప్పుడు మనం కలగజేసి
ఆయన పరిశుద్ధ నామమును మన కరుణించి సర్వోన్నతమైన దేవుడు మనతో ఉండి మన ప్రేమిస్తున్న దేవుడా. ప్రియ సహోదరి సోదరా, సర్వశక్తుల దేవుడు మనతో చెప్తున్న మాటను బట్టి నాడు నేడు ఏకరీతిగా దేవుడా, నేటి వరకు కూడా దేవుడు మన చూస్తున్న ప్రేమను బట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం. ఏ మనిషిని విడిచిపెట్టాడు ఆయన. వారు ఎవరైతే ఆయన కోసం నిరీక్ష కలిగి ఉన్నారో వారు త్రోసివేసేవాడు కాదు. నిత్యం ఆయన కుండుట కోసం ఏం చేస్తారు, ఆయన ప్రధానం చేసుకొనుచున్నాను. ఆ దినమున నేను మనవి ఆలకిందును. ఏం చేస్తారట, మన శ్రమకాలంలో మనం ఆలకించేవాడు, మన దుఃఖకాలం మనం ఆలకించేవాడు, మనం ఆయనతో కలిసి ఉంటేప్పుడు మనం ఆయన కొంచెం కనిపెట్టుకుని మనం ఆలకించేవాడు. మనం ఆయన ఎందుకు కనిపెట్టుకున్నప్పుడు తప్పకుండా మనమే ఆలకించి, నేను మనమే ఆలకించదను, ఆకాశము మనవిని ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించను. భూమి ధాన్య ద్రాక్షరసముల తైలమున మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలు చేయి మనవి ఆలకించను. ఆమేన్. ఆయన మనము ఆలకించేవాడు. సహోదరి సోదరా, ఆలోచించు. మనం ఆలకించడానికి ఇష్టపడుతున్న దేవుడు. మన ఎందుకు నిరీక్షణ అంటే మన నిరీక్షణ సఫలం చేటుకున్నాడు. అందుకే విషయాన్ని జ్ఞాపం చేసుకొని ప్రభు మాట కోసం కనిపెట్టుకున్నప్పుడు తప్పక నిరీక్షణగా ప్రతి వారిపై మనం ఆలకించేవాడు, వారికి ధాన్య ద్రాక్షరసం కలగజేసేవాడు, వారి కాల్చిన ఆరోగ్యం కలగజేసేవాడు, వారికున్న ప్రతి విధమైన ఆర్థిక విధానం చిరిపించేవాడు, వారి కోరుకున్న కార్యములను సఫలం చేయడానికి ఇష్టపడుతున్నవాడు. ఆయన ప్రతి దినము మనం కలుసుకోవడానికి ఇష్టపడే దేవుడు. వర్షగంధము 6:3 చెప్పిన ఒక మాట, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందామరండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుటకు ఆయన అనుసరించుదామరండి. ఉదయం తప్పక వచ్చే రీతిన ఆయన ఉదయించును. ఆమేన్. ఉదయం తప్పక వచ్చే రీతి ఆయన ఉదయించును. వర్షములు ఆయన మన ఎదుకు వచ్చును. భూమిని తడుపనట్టి తొలకరు వర్షము కడవర వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆమేన్. ఎవరి యొద్దకు వస్తాడు ఆయన? ఎవరి యొద్దకు వస్తున్నాడు ఆయన? మన యొద్దకు వస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఎవరి యొద్దకు వస్తాడు? మరొకసారి, నిరీక్షణ గల వారి యొద్దకు వస్తాడు. ఆలోచించు. నిరీక్షణ గల వారి ఎదుకు వస్తాడు. ఎన్నో విషయాల్లో ఎదురు చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం విడిపించి కనికరించిన దేవుడా. నిరీక్షణ అనేది దేవుడు మనకు కలగజేశాడు కనుక ప్రభు సన్నిధి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకొని ఆయన మాట ఈ మాట చేస్తున్నాడు. ప్రేమను వెళ్ళరా, వర్షములైన మన ఎదుకు వచ్చేవాడు అని మనతో ఉండేవాడు. ఆయన మన ప్రేమిస్తున్న దేవుడు అని వాక్యం చేస్తుంది. అందుకని ఈరోజు విషయాన్ని గ్రహించి వాక్యంతో కలిసి ఉంటూ కోసం పరిశుద్ధాత్మదేవతో నిలిచి ఆయన కోసం నిలిచినప్పుడు తప్పక. అందుకని అబ్రహాము ఆయన శరీరం మృతత్వమైనను తనక నిరీక్షణ విడిచిపెట్టలేదని రోమీయులకు రాసిన పత్రిక 4 చూస్తే 5:18 దేవుని వాక్యం చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4:18 దేవుని వాక్యం చేస్తుంది. నీ సంతానము ఇలాగ ఉన్ననని, నీ సంతానం ఇలాగునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జన్మలకు తండ్రి అగునట్లు, తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. ఈరోజు ఏమంటారు మీరు? మరి నమ్మాలా వద్దా? నమ్మాలా వద్దా? నిరీక్షణ కావాలి. నిరీక్షణ అనేది చాలా విలువైనది. విశ్వాసానికి కర్త అంటే విశ్వాసముకు బలమైనది ఏంటంటే నిరీక్షణే. నిరీక్షణ గల వల్ల క్రియలు కలిగి ఉంటారు. నిరీక్షణ గల వారు క్రియలతో ప్రవర్తిస్తుంటారు. నా ప్రియమైన సహోదర సోదర,
ఆయన మన ప్రేమించిన దేవుడు. మరోసారి జ్ఞాపం చేసుకో, నిరీక్షణ గల వారమై ఆయన సన్నిధిలో మనం ఉండే విషయంలో మరి ఆయన తొలకర వర్షం కడవ వర్షం కురిపించినట్టు కానీ మన మీద కురిపిస్తున్న దేవుడు. ఆయన పరిశుద్ధమైన మాటను బట్టి మన హృదయంలో ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆదరించి ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాడు కనుక మరి వాక్యమైన దేవుడితో కలిసి ఆయన పరిశుద్ధ నామని మాట్లాడడం 5వ అధ్యాయంలో 3వ వచనము చూస్తే దేవుడు ఆకాంక్షలు వస్తుంది. 5వ అధ్యాయం 3వ వచనం కూడా అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని వెరిగి ఏదైనా 5వ వచనం కదా అక్కడ మాట్లాడటం. ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మన సిగ్గుపరిచేది కాదు, మన విమోచించేది, మన కనికరించేది, మన బలపరిచేది, మనకు సహాయం చేసేవాడు ఆయనే. ఈ నిరీక్షణ మన సిగ్గుపరిచేది కాదు. ఈ నిరీక్షణ బట్టి మన జీవితానికి గొప్ప మేలు చేయట కోసం దేవుడు నిరీక్షున్నాడు. పరిశుద్ధతడు ఎందుకు ఎదురు చూస్తున్నవాడు? ఎవరైతే నిరీక్షకుల వారికి సహాయం చేయట కోసం, వారు ఎందుకు తన గొప్ప నుంచి కరుణించుకొని ఇష్టపడుతున్నవాడని ప్రభు మాట చదువుతుంది. ఈ నిరీక్షణ మన సిగ్గుపరిచేది కాదు. అందుకని ఆ నిరీక్షణ కోసం మనం కనిపెట్టుకున్నప్పుడు ఆయన పరిశుద్ధం జ్ఞాపం చేసుకొని, సర్వోన్నతమైన దేవునికి అసలు జ్ఞాపం చేసుకొని, ఆయన పరిశుద్ధమైన దేవుడు కనుక ఆ విషయాన్ని గ్రహిస్తాం. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు కనుక తెలిపిల్లారా నేటి వరకు మనబిడ తన సూతనక ప్రేమను బట్టి. అందుకని రోమిల శ్రవతలు 8వ అధ్యాయంలో 24వ వచనం కూడా దేవుని ఆకాంక్షలు వస్తుంది. రోమిల శ్రవతలుగా 8 ఎలా అనగా, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే ఈ నిరీక్షింపబడేది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవరు నిరీక్షగలడు? కనుక మనకిప్పుడు పరిశుద్ధాత్ముడు మన ముందు అనేక విషయాలు రుజువు చేసినవాడు కనుక దేవుని మాట చరవస్తుంది. 25వ వచనం మాట చెప్తారు అక్కడ. 25వ వచనం ఏమంటారు అక్కడ? మళ్ళీ మన చూడని దాని కొరకు నిరీక్షించిన వేళ ఓపిక దాని కొరకు కనిపెట్టుకున్నాము. కనుక ఈరోజు నా ప్రాణమా ఏమంటాయన, నాలో ఎందుకు తొందరపడుతున్నావు, నాలో ఎందుకు తొందరపడుతున్నామని ప్రాణంతో చెప్తున్నారుగా. మనం కూడా విధంగా కలిగి ఉన్నప్పుడు నిరీక్షణ కలిగిన ప్రతి వారికి జయమనిచ్చేవాడు, నిరీక్షణ కలిగిన ప్రతి వారికి విజయం ఇచ్చేవాడు, నిరీక్షణ ప్రతి వారిని కూడా ఆదరించేవాడు, నిరీక్షణ ప్రతి వారి వల్ల తన కృపను చూపించేవాడని ప్రభు వాక్యం చరుస్తుంది. నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి ఆయన బలిష్టమైన చేతి కింద మనం దాయబట్ట కోసం దేవుడు మనం ప్రేమించాడు. ఆయన కృపయు కనికరం మనతో ఉన్నది కనుక, ఆయన కనికరమున కటాక్షం మన మధ్య ఉంచిన దేవుడు కనుక ప్రియమైన సహోదరి సోదర విషయాన్ని గ్రహించి మరి సమయంలో నిరీక్షణ గలవారై ప్రభును కలుసుకుందాం. తప్పక నీ వెడల తన కార్యం చేసేవాడు, నేను కరుణించి కటాక్షించేవాడు, నీకు సహాయం చేయడం కొన్నాడు. మోకరించి ప్రార్థన చేద్దాం. జీవన దేవుని యొక్క సన్నిధిలో తర్వాత దేవుని యొక్క సన్నిధిలో విషయం మనం జ్ఞాపం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని మోకరించి ప్రభుని అడుగుదాం. యేసయ్యను అడుగు. గొప్ప దేవుడా, కనికరం గల దేవుడా, కటాక్షం గల దేవుడు, మన మధ్య ఉన్న తండ్రి, మన ప్రేమించిన దేవుడు యేసయ్యను అడుగు. యేసయ్యా, యేసయ్యా, నేను పాపిని ప్రభు, పలుసార్లు నిరీక్షణ కోల్పోయిన పాపిని, నా ప్రాణము నాలో తొందరపట్టు దాన్ని బట్టి అనేక సార్లు నీ ఆత్మను నిందించాను, అనేక సార్లు నీ ఆత్మకు విరోధంగా ప్రవర్తించాను, అనేక సార్లు నీ ఆత్మకు విరోధంగా నడిచిన పాపినయ్యా అనుకో. నిరీక్షణ కలిగిన బిడ్డలారా సిగ్గుపరిచేవాడు కాదు, నిరీక్షణ కలిగిన వారు సిగ్గుపరిచేవాడు కాదు. ఆయన మనం కరుణించడానికి ఇష్టపడుతున్నవాడు. యేసయ్యను అడుగు, యేసయ్యను అడుగు. ఆయన పరిశుద్ధమైన దేవుడు. పరలోక దేవుని అడిగినప్పుడు ఇదిగో తప్పక నీ కార్యం సఫలం చేయడం కోసం ఇదిగో నీ ప్రాణము తొందరపడే విషయాన్ని ఒక్కసారి నిదానించి పరీక్షించుకునే ప్రభుని అడుగు. యేసయ్యా అని అడుగు. యేసయ్యా, నా యేసు నేను పాపిని, యేసయ్యా నన్ను కనికరించేసాయని అడుగు.
నన్ను కటాక్షించేస్తాయని అడుగు. నాపై నీ కృప దయచేస్తాయని అడుగు. అయ్యో నేను పాపిని, నన్ను బ్రతికించినేస్తాయా? ఆమేన్. ప్రభునడు. ప్రభు ఒకవేళ దేని కోసం నువ్వు కనిపెట్టుకొని చూస్తున్నావో, ఏ విషయంలో నువ్వు దేవుని దగ్గర ఇప్పుడు వెతుకుతున్నావో, ఏ విషయంలో నువ్వు కనిపెట్టుకుని అడుగుతున్నావో, నీ కార్యం చేయకున్నాడు కనుక యేసయ్యా అని అడుగు. యేసయ్యా అని అడుగు. యేసూ, నా యేసూ, నా యేసయ్యా, నన్ను దాటిపోకేస్తాయని అడుగు. నన్ను కనికరించేస్తాయని అడుగు. నన్ను కరుణించేస్తాయని అడుగు. పరిశుద్ధమైన దేవుడి విషయం జ్ఞాపకం చేసుకుని అడుగు. ఆమేన్. ప్రభా, నేను పాపిని. అవును, ఆలోచన కూడా లేక అనేక సార్లు ప్రభుత్వం నేను కుంగిపోయి ఉన్నాను, నన్ను లేవనెత్తేస్తాయని అడుగు. కన్నీరు చూస్తున్న దేవుడమ్మా, నీ హృదయమును చూస్తున్నవాడమ్మా, నిన్ను దాటిపోడాయన, నిన్ను కరుణించే దేవుడు. ఆయన కరుణించి కటాక్షిష్టపడుతున్నవాడు. నీ ప్రేమ నా నుండి పోనీయకో, నీ ప్రేమలో నన్ను దాయుము, నీ ప్రేమ నా నుండి పోనీయకో, నీ ప్రేమలో నన్ను దాయుము. దేహియని అడుగుతో నీ వైపు తిరిగితే, నీ వైపు తిరిగితే, యేసయ్యా, యేసయ్యా, నా యేసు, నా నిరీక్షణ సిగ్గుపరచదన్నా కదా, నా ముందుంచిన భక్తుల యొక్క జీవితంలో సిగ్గుపడలేదు కదా. ఇగో ప్రభు, ఈ సంబంధుడు సంగమని కటాక్షి నిలిపిన దేవుడే కదా. నన్ను దాటిపోయే దేవుడు కాదని అడుగుతున్నాను. నన్ను కనికరించే యేసయ్యమని అడుగుతున్నాను. ప్రభు తట్టు ఏ విషయం కోసం ఎదురు చూస్తున్నావో, ఏ విషయం కోసం నిరీక్షణ కలిగి ఉన్నావో, నీ చేతులు ప్రభు తట్టు తడుకో. నీకు సహాయం చేసేవాడు, నిన్ను కనుకరించు. భర్త కోసమా, భర్త కోసమా, ఉద్యోగం కోసమా, గర్భఫలం కోసమా, లేక నీ కుటుంబ సమస్య కొరక, ఏ విషయంలో రుణబాధల కోసం, వ్యాపారం కోసం, ఇంకా అనేక పాపం నుంచి బయట రావాలని అడుగుతున్నా. యేసయ్యని అడుగు. యేసయ్యా అని అడుగు. యేసయ్యా అని అడుగు. పరిశుద్ధాత్మని, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధ పాదమున కొందనాచరిస్తున్నాం. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు కదయా. మీ మహాకృపను బట్టి నన్ను మమ్మల్ని కరుణించి మీ కటాక్షం దర్శకతండి. ఈ రోజు ప్రభు భక్తుల యొక్క నిరీక్షణ ఎక్కడున్నదనగా నీ సన్న దాయబడింది కదా అయ్యా. నీ కృపను బట్టి ఆశ్రయం ఇవ్వై ఉన్నా కనుకయ్యా, ఏ బిడ్డలు దేని కొరకు కలుగుతున్నారో ఆ విషయం చూస్తున్నది అడిగి, వారి భర్తల రక్షణ కోసమా, స్వస్థత కోసమా, మారు మనసు కూడా కుటుంబ రక్షణ కోసం అడుగుతున్నారా, రుణబాధ కోసం అడుగుతున్నారా, వివాహ విషయంలో అడుగుతున్నారా, ఉద్యోగ రీతిలో అడుగుతున్నారా, ఏ విషయం ఎవరు ఏది అడుగుతున్నారో చూస్తున్న దేవుడు కనుక నీ కటాక్షం మాకు దయచేయనా. అయ్యా, మమ్మల్ని దాటిపోకేసయ్యా, మమ్మల్ని దాటిపోకేసయ్యా, మమ్మల్ని దాటిపోకేసయ్యా. నీ కనికరం దయచేయండి. నీ పరిశుద్ధ పాదాల కొందరని తెలుస్తున్నాం. సంఘంలో అనేక కారణం చేసుకుని వచ్చిన దేవుడు కదా. ఇవో కొందరు తొందరపడి పరుగుతండి, నీ మాటకు విరోధులైన వారు ఉన్నారు కదా. నీ కృపతో కనుకరించండి, పరిశుద్ధాత్మను కరుణించండి. నీ కృపల సన్నిధి మాకు దయచేతండి. నీ పరిశుద్ధ ప్రతి బిడ్డపై నీ కనికరు దయచేసి పెద్ద ఆశతో వచ్చిన కదా. మేము ఆశతో ఆయా స్థలంలో వింటున్న వారు, వారి కుటుంబాన్ని బట్టి, వారి కుటుంబ జీవితాన్ని బట్టి కూడా అడుగుతున్న వారు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి వారి కుటుంబాలకు కావాల్సిన మేలు దయచేసి మా కుటుంబాలు కరుణిస్తూ, మా రక్తంలో రక్షణ దయచేస్తూ, మా దేశాన్ని కూడా రక్షణ దయచేతండి.
ప్రభు నీకు వందనాలు. మా తెలుగు రాష్ట్రంలో కూడా ప్రభా నీ కృపతో ప్రతి వారికి రక్షణ దయచేతండి. ఇంక ఈ విధంగా ప్రభుత్వాన్ని మేలును ఆశల దీవెన దయచేస్తాం. అధికారులను కూడా జ్ఞాపకం చేసుకొని నీ కృప నడుతూ ప్రభాని నామను బట్టి తండ్రి అనేకులు మేలుకరం కూడా సహాయం చేసి దీవించి కనుకరించి మా దేశ రీతులు కాపుదల దయచేసి యూదులకు సమాధానం చేసేస్తాం. ఇంకా తండ్రి సంఘంలో కాల్చిన ప్రతి ఒక్కరిని తీసి ఆశ్రయించి మీరే దీవించి కనుకరించి కటాక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వరకొస్తున్నాం తండ్రి. పరలోకమున తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరమదృష్టి శుభముందునుగాక. మా ఆనందన బతించము, మా వడల అపరాధం చేసిన మీరు క్షమించము, మమ్మల్ని శోధనకు చూపించము. ఎందుకనగా రాజ్యం శక్తి మహిమ నిరంతరతండి. ఆమేన్. సకల జనులకు ఆధరణ గోతా, సకల జనులు సియోను నీవా, సియోను నీవా, క్రీస్తు శిలువ సహవాసము, లోక రక్షక నివాసము, క్రీస్తు శిలువ సహవాసము, లోక రక్షకుని నివాసము. సకల జనులకు ఆదరణ గొల్గొతా, సకల జనులకు ఆదరణ, సియోను నివాసకు, సియోను క్రీస్తు శిలువ, క్రీస్తు శిలువ సహవ, లోక రక్షక నివాసము, లోక రక్షకని ప్రయాస పాడి భారము మోయు సమస్త జనులారా నా యొద్దకు, ప్రయాస పాడి సమస్త జనులారా నా యొద్దకు, నేడు మీకు విశ్రాంతి కలగ చేద్దును, నేడు మీకు సకల జనులకు ఆదరణ గొల్గొతా, సకల జనులకు ఆదరణ, అన్ని జనులు గొప్ప వెలుగు చూచిరి, ఆ వెలుగు క్రీస్తే నా బా మోయువాడు. అన్య జనులు వెలుగు క్రీస్తే నా బారు, నీవు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, నీవు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆ
జనులకు ఆదరణ గల్గో సకల జనులకు ఆదరణ సియోను నివాసకొండ సియోను నివాసకొండ క్రీస్తు శిలువ సహవాసము లోకరక్షక నివాసము క్రీస్తు శిలువ సహవాసము లోకరక్షక నివాసము లోకరక్షకుని లోకరక్షకుని పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి మా బిడ్డలు మీరు చూపిన ప్రేమకే వందనాలు. సంఘములో గంట గంట ప్రార్థించే బిడ్డలను బట్టి 24 గంటల ఉపవాసం ఉన్న బిడ్డలను బట్టి అదేవిధంగా ప్రభా నీ పరిశుద్ధ నామను బట్టి తండ్రి 12 గంటల వరకు 3 గంటల వరకు 6 గంటల వరకు అనేక దినములు గడుపుతున్న బిడ్డలు బట్టి కొందరు ఆచరిస్తూ సంఘానికి కావాల్సిన ప్రతి విధమైన శ్రేయస్కరణ మీరు అనుగ్రహించి నీ కృత కనికరించండి. ఈ స్వరమైన ప్రతి స్థలంలో వారి యొక్క వ్యాపారాలు వారి జీవితంలో కావాల్సిన మేలు కూడా దయచేతండి. భూమి ఆకాశాన్ని మీవే, మీ దాంట్లోంచి కొంత కానుక విషయం ప్రతి పెట్టిన జ్ఞాపేసుకొని ఏమైనా కానుక పెట్టి కరుణించండి. నీ కటాక్షం తెచ్చేతండి. అదేవిధంగా ప్రభుత్వం నీ వాక్యం నెరవేరుస్తూ దశంభగచ్చే బిడ్డలు బట్టి వారి వ్యాపారాలను భూఫలమును వారి ఉద్యోగ రీతిని ఇంకా అనేక విషయాల ప్రతి వారికి సహాయం చేస్తూ నీ వాక్య ప్రకారం సంఘాన్ని పోస్తున్నగా రక్షపడే ప్రతిఫలం కూడా దయచేస్తూ మీరే కరుణించి కటాక్షి దీవిస్తూ మీ ఆశీర్వాదం కనుకరించమని అన్ని విషయాల ప్రభు నీ దీవెన ఆశీర్వాదించమని యేసుక్రీస్తు ప్రభు నీ నామను బట్టి ప్రభుత్వండి మరోసారి నీకు అప్పగించుండగా నీ ఆత్మ నిరూపించిన మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వస్తున్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎల్లప్పుడు స్థాకాలతోడుగాక మన పరలోక దేవుని ఆత్మ తోడవునుగాక పురతన శక్తినిత్యం మీ కావుడునుగాక. అందరికి వందనాలు. మంచిది. దేవుని బట్టి దినములలో మేము ఇక ప్రార్థన సమయాలు పోగొట్టుకోబోకండి. ప్రవేశించండి. ప్రభు సన్నిధిలో మరి ఒక బ్రాంచ్ అంటే కొంతమంది కొన్ని సమయాలు బట్టి ఒకరిద్దరు పాస్టర్ల బట్టి జరిగిన సంఘటనలు బట్టి మరి కొందరు బట్టి కొన్ని అభ్యంతరం ఉండగా వాటిని బట్టి కూడా తొలిపట్టుకున్న ప్రార్థన చేస్తూ ప్రతివారు కూడా వాక్యానికి లోబడి మంగళవారము శనివారం రాత్రి శుక్రవారాలు ఉపాస ప్రార్థనకు వచ్చే బిడ్డలు ప్రతివారు కూడా వాక్యానుసరం ఉండి దేవుని మహిపరచడం మంచిది కనుక దేవుని యొక్క మాట కోసం నిరీక్షని దేవుని మహిపరచండి. ప్రార్థన సమయాలు పోగొట్టుకోవద్దు. దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరచుకుని దేవుని మహిపరచుకుందాం. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. మంచి కొందనాలు.